తెలుసా? తగ్గించుకుంది. ఆమె దగ్గర ఏమున్నదో ఏం లేదో తెలియదు, కానీ ఆమె ఏం చేసిందంటే, అవును ప్రభువా, అవును ప్రభువా, నేను కుక్కనే అన్నది. నిజమే ప్రభువా, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి ముక్కలు తినును కదా. కుక్క పిల్లలు ఏం చేస్తాయి? మనం కూర్చొని అక్కడ ఒక టేబుల్ వేసుకొని మంచిగా నల్లి బొక్కలో ఏదో వేసుకొని మంచిగా తింటా ఉంటే కొన్ని మెతుకులు పడతాయా లేదా? రొట్టెలు బొక్కలు ఏదో పడతా ఉంటే కుక్కలు ఏం చేస్తాయి? తింటాయి. అది మేము ప్రభువా అంటున్నాం. హల్లెలూయా. అనుకో ప్రభువా, కుక్కనే ప్రభువా, ఆ మెతుకులు ప్రభువా అంటున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. నొప్పి ఉన్న వాళ్ళు, బాధ ఉన్న వాళ్ళు, దేవుని దగ్గరికి ఆశీర్వాదాలు కావాలనుకున్న వాళ్ళు హల్లెలూయా అంటారు. గర్వము, అహంకారము, కృతజ్ఞత భావం లేని వాళ్ళు ఈ చర్చ్ కాకపోతే ఇంకొక చర్చ్, ఈ పాస్టర్ కాకపోతే ఇంకొక పాస్టర్ అని ఆ గర్వములు, అహంకారాన్ని దేవుడు ఉన్న మీ గుణాన్ని చూపిస్తుండే అక్కడ మీకు. అది మార్చబడడానికి చెప్తాడు. ఇంకొక చోట చెప్తాడు, పందుల మధ్యలో ముత్యాలు ఏమంటాడు? ముత్యం లాంటి వాక్యాలను ఎవరికి పడితే వాళ్ళకి చెప్పొద్దు అంటాడు. అటు పందులను తిట్టాడు. ఎందుకు అంటే వాళ్ళ గుణగణాలు అట్లున్నాయి. ఆ స్త్రీ ఏమన్నదంటే, అవును ప్రభువా, బల్ల మీద పడుతున్నటువంటి రొట్టె ముక్కలు మాకు ఇస్తే చాలు ప్రభువా, ఆ రొట్టె ముక్క తిని మేము బతుకుతామని అన్నది. హల్లెలూయా. అదే చాలు ప్రభువా. హల్లెలూయా. ఆ ఎంగిల్ మెతుకులే చాలు ప్రభువా అన్నది. కరుణామయుడు అనేటువంటి దేవుని యొక్క హృదయం కరిగిపోయి ఏమని చెప్పాడు? కుక్కలవి ప్రభు అంటుంది, ఆ ఎంగిల్ మెతుకులు ఈ ప్రభు అంటుంది. అడుక్కోవడంలో తప్పేముందమ్మా? ఏమడ్డొస్తుంది నీకు నాకు? బహుశా అటువంటి గుణాలు మనకు ఉండొచ్చు, మన లోపల పాతుకుపోయి ఉండొచ్చు అటువంటి గుణగణాలు. అందుకోసమే కొన్నిసార్లు మనకు స్వస్థతలు జరగకపోవచ్చేమో, అందుకోసమే దైవాశీర్వాదాలు మనం పొందుకోలేకపోతున్నామేమో, వేషధారణ ఉందేమో, ఇంకేమో ఉందంటున్నదేమో. ఎట్లా చెప్పగలుగుతాం? ఎట్లా జస్టిఫై చేసుకోగలుగుతాం? నిన్ను హౌ యూ కెన్ ఏబుల్ టు జస్టిఫై యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? ఏదో ఒకటి దాగి ఉన్నది, ఏదో ఒక అడ్డం ఉన్నది. దాన్ని బట్టి నువ్వు దైవాశీర్వాదాలు నేను పొందుకోలేకపోతున్నావేమో. దేవుడు అన్నప్పుడు ఆ హెచ్చరికను తీసుకొని, అవును ప్రభు, ఆ ఎంగిల్ మెతుకులు నాకు పెట్టు ప్రభు, బతుకుతానడానికి నీ ముత్యాలు రాలిపడిపోతున్నాయా? నీ కిరీటాల కింద పడిపోతున్నాయా? ఇంకేమైనా అవమానం పొందుకుంటున్నావా? హల్లెలూయా. హల్లెలూయా. తగ్గించుకోలేమా? అనుకోలేమా? ప్రభు దగ్గర మోకరించలేమా? ప్రభు దగ్గర నువ్వు మనుషులందరి దగ్గర వెళ్ళి అడుక్కుంటున్నావు, బతిలాడుకుంటున్నావు, గొప్పగా చూసుకుంటున్నావు. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఏమడ్డొస్తున్నది? దైవాశీర్వాదాలు నేను పొందుకోలేకపోవడానికి ఏది అడ్డుగా నిలబడ్డది? యేసుప్రభు మాట అనొచ్చు, ఆమె అన్నాడు. ఆమె గుణాలను బట్టి అనొచ్చు. లేకపోతే ఆమె కూడా ఏమన్నదంటే, నా బిడ్డ బతకాలి. ఇప్పుడు నువ్వేమన్నా చేయి ప్రభు, కుక్క అంటావా, పంది అంటావా, ఇంకేమంటావా, వేశ్య అంటావా, ఇంకేమని అంటావా, పడతా ప్రభు. ఎస్, నా గుణం అంతే. ఎస్, నేను అంతే. నా బతికే ఇంత, నా జీవితమే అంత. అయినా నువ్వు నన్ను దీవించు ప్రభు. హల్లెలూయా. అంటే నువ్వు దీవించకుండా ఊరుకుంటాడా? ఆశీర్వాదాలకు కారకుడే. హల్లెలూయా. ఆశీర్వాదాలని ఆయన లోపల నుండే పుట్టుకొస్తాయి. ఆయన వదిలిపెట్టేసి మనుషులను నమ్ముకొని ఎక్కడెక్కడ తిరుగుదాం మనం? ఆయన ఏమన్నా పర్వాలేదు ప్రభు. ఎస్, దిస్ ఇస్ మై रियलिटी, ये मेरी असलियत है, ये मेरा हकीकत है, ये मेरा जीवन है, ये मेरे गुणगान है. ओ प्रभु जी, मैं इसी छू, मैं हूँ है, माफ करो, आपका आशीष दो. बोलने से आपको क्या हो रहा? नहीं बोल सकते. इंसानों के पास जाके झुक के नमस्कार करते हुए हेल्प करो बोल के पूछे समय टाइम पे शर्म नहीं आ रहा आप लोगों को? प्रभु जी के पास आने के लिए, प्रभु जी के पास आकर झुककर अपने आप को, आपका जो रियलिटी है उनके सामने लगाकर प्रार्थना करने के लिए क्या हो रहा आप लोगों को? क्या आ रहा आप लोगों को? ये मत వస్తుందమ్మా. దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి, దేవునికి వందనాలు చెల్లించడానికి, దేవునికి హృదయపూర్వకంగా స్తోత్రాలు చెల్లించడానికి ఏమట్టొస్తున్నది? దేవుని దగ్గరికి ఆ ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఏమట్టొస్తున్నది?
అక్కడ ఆమె అన్నది. హల్లెలూయా. అక్కడ ఏమన్నది లాస్ట్ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. చదవండి. అందుకు ఆమె దానికంటే ముందు ఏమన్నది? ఏమన్నా దానికంటే ముందు యేసు ప్రభు ఏమన్నాడు? అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఏమన్నది? నిజమే ప్రభువా. డౌన్ టు అర్త్. నిజమే ప్రభువా, కుక్కనే ప్రభువా అని. కుక్క పిల్లలు కూడా కుక్క పిల్లలు తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినను కదా అని చెప్పాడు. హల్లెలూయా. అన్న తర్వాత యేసు ప్రభు ఏం చెప్పాడు? అందుకు యేసు అమ్మా, అప్పటిదాకా కుక్క అన్నాడు, అట్లా అన్నాడు. తర్వాత ఏమంటాడు? అమ్మా. చూసారా? హల్లెలూయా. అమ్మా, నీ విశ్వాసము గొప్పది. హల్లెలూయా అని చెప్పిన వెంటనే ఏమైపోయిందంట? నువ్వు కోరినట్టే. ఇక్కడ కూర్చున్న మీరందరూ ఎట్లా నమ్ముతున్నారో, హల్లెలూయా, ఎట్లా నమ్ముతున్నారో, దట్ ఈస్ ఇంపార్టెంట్. హల్లెలూయా. నీ ఉపవాసాలు, నీ త్యాగాలు, ఇంకేదో అవసరం లేదు. నువ్వు ఎట్లా నమ్ముతే యేసు ప్రభు అదే చెప్తున్నాడు. ఏమంటుండే అక్కడ? अम्मा तुम्हारा विश्वास बहुत बड़ा है। हालेलुया। तुम कैसा विश्वास रखे तो वैसा काम करते हो। उसके लिए उपवास रहना जरूरी नहीं है, उसके लिए और कुछ भी करने का जरूरी नहीं है। आप कैसा विश्वास लगाए तो ऐसा होता। हालेलुया। నేను నమ్ముతున్నావా అని అంటే నమ్ముతున్నాను అని నీకు నమ్మకం యథార్థంగా కలుగుతాయి. అదే గడియలో హల్లెలూయా ఏమని రాయబడింది? నువ్వు కోరినట్టే ఏం కోరుకుంటున్నావు? ఇక్కడికి వచ్చి ఏం కోరుకుంటున్నావు? యేసు ప్రభు దగ్గర నుండి అది యథార్థంగా ఉండాలి, క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి. పానికి చేశారైనా సరే హల్లెలూయా నీళ్ళలో ముఖం చూసుకుంటే కనిపించాల. ఆ యథార్థంగా నువ్వు కోరినట్టే. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు కోరినట్టే ఏమంటున్నాడు అంటే నువ్వు ఎంత కోరుకుంటున్నావు. హల్లెలూయా. ఎంత కోరుకుంటున్నావు, ఎంత నమ్ముతున్నావు ఈజ్ ఇంపార్టెంట్. హల్లెలూయా. ఏం జాగ్రత్త అవసరం లేదు. నువ్వు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. చాలా సందర్భాలలో నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది అంటాడు. ఏం చేసిందమ్మా? ఉందా? तुम्हारा विश्वास ही तुम्हारे को चंगाई दिए सो है। बहुत बार बोले सो है प्रभु जी, क्या तुम्हारे को चंगाई करे सो है? నీకేం బాగు చేసినది? నీ ఎవరి విశ్వాసం? వాళ్ళు ఎవరి విశ్వాసము? నీ విశ్వాసము అని యేసు ప్రభు నీకు చెప్తే నువ్వు ఎట్లా తీసుకుంటావు మాటలు? నీ విశ్వాసము तुम्हारा विश्वास तुम्हारे को चंगाई दिए सो है। तुम्हारा विश्वास कैसा है? एक बार टेस्टिफाई कर लो. నీ విశ్వాసం ఎట్లుందో. నువ్వు నమ్మినట్టే అన్న వెంటనే ఆ గడియలోనే అని ఉంది. హల్లెలూయా. ఏమని ఉంది? అప్పుడే జరగలేదు కానీ ఆ గడియ, ఆ గంటలో అంటే నువ్వు ఇక్కడ ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళేంత వరకు గంట అవుతుంది. కొన్నిసార్లు దేవుడు ఎట్లా అద్భుతాలు చేస్తాడు తెలుసా? బైబుల్ని బట్టి, వాక్యాలను, ఉపమానములను, పారబుల్స్ని బట్టి ఎట్లా చేస్తాడు తెలుసా? ఇక్కడ ప్రార్థన చేసుకొని వెళ్తాము, జవాబు వచ్చినట్టు అనిపించదు కానీ ఆ ప్రార్థన దేవుడు వింటాడు. హల్లెలూయా. చిన్న प्रार्थना है, छोटी सी भी प्रार्थना सुनते हो। हालेलुया। जब आपको असर नहीं दिखता होगा तो क्या है प्रार्थना करे कुछ भी नहीं दिख रहा, कुछ होना क्या? तुम्हारे कोई वाक्य झूला ना क्या? बोल के ऐसा जब हुआ बोल के समझते है क्या? हाँ ऐसा हटाना, ऐसा हलाना, जब हुआ बोल के समझते है क्या? समटाइम्स वैसा नहीं होता। समटाइम्स क्या होता? जाते हुए रास्ते पे వెళ్తున్న మార్గములో ఆ గడియలోనే అద్భుతాలు కోరుకుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. చప్పట్లు కొడదామా? కానీ నువ్వు చేసిన ప్రేమ వేస్ట్ కాదమ్మా. విశ్వాసంతో కూడిన ప్రార్థన ఆ గడియలోనే అంటే గంటలో उसी घंटे में एक घंटे में अच्छा हो जाता है. वही చిలుకు ప్రభు చిక్కి గడియ అంటే కొన్నిసార్లు వెంటనే అని ఉంటుంది, కొన్నిసార్లు ఆ గడియలోనే. అలానే ఉందా? చదవండి.
ఆ గడియలోనే. నువ్వు ఇక్కడ ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళేంత లోపల మార్గం మధ్యలో అద్భుతాలు అయిపోతాయి. హల్లెలూయా. నీ విశ్వాసంను బట్టి, హల్లెలూయా, నీ విశ్వాసంను బట్టి आपका विश्वास को लेकर आप अच्छा होते, उसी घड़िया में, उसी आवर में, उसी घंटे में, 1 घंटे में हो जाता. थोड़ा बार जल्दी हो जाता, थोड़ी बार 1 घंटा टाइम लगता, थोड़े बार 1 हफ्ता लगता होगा. वो कहीं को भी लगता बोल के प्रभु जी बोल रहे, बोले तो आपका विश्वास को लेकर आप कैसा विश्वास लगा रहे वैसे काम होता. హల్లెలూయా. మన చేతిలో పెట్టిన దేవుడు, నువ్వు పోయి నీ జీవితాన్ని వాళ్ళ వీళ్ళ చేతుల కింద పెట్టుకుంటే ఎట్లా? ఎవరి చేతిలో పెట్టండి? किसके हाथ में लगा है विश्वास? किसके अंदर है? तुम्हारे अंदर है. तुम लेके जाके तुम्हारा असर दूसरों के हाथों के नीचे लगाई तो कैसा? हाँ, నువ్వు వెళ్ళి నీ చేతిలో దేవుడు విశ్వాసం అనే ఆయుధం నీ లోపల ఇచ్చి విశ్వాసంను పుట్టించే విశ్వాసమును కొనసాగించే యేసు వైపు చూడాలని ఉంది. आपको विश्वास पैदा करा बोले तो आपकी मी गोपधनमा, आपको विश्वास पैदा हुआ बोले तो वो आपका बड़प्पन है क्या? आपके अंदर विश्वास पैदा हुआ बोले तो आपका अच्छी चीज है क्या? విశ్వాసమును పుట్టిస్తాడు ఆయన, విశ్వాసమును కొనసాగించే యేసు వైపు చూడు. హల్లెలూయా. అది అంత గొప్పదనం. అది ఎట్లున్నది అనేది, ఎట్లా పరివర్తనం చెందుతున్నది అనేదే ఇంపార్టెంట్. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఆ యొక్క వాక్యంను చూసుకొని మనము లేచి నిలబడి కృతజ్ఞతలు చెల్లిస్తాం, దేవునికి స్తోత్రములు చెల్లిస్తాం. నూతనమైన సంవత్సరంలో మనం ప్రవేశించబోతున్నాం కాబట్టి ఈ సంవత్సరమైన చూడండి 103 చదవండి. కీర్తనలు పడియా బైబిల్ నైలా बाइबल में एक बात बोलूंगा मैं. 103 दूसरा वचन भजन टेका కీర్తనలు 103 వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. ఆయన హల్లెలూయా, హల్లెలూయా, కుదుర్చువాడై ఉంటున్నాడు. నీ మార్గం వచ్చే సంవత్సరం కోసమైనా, వచ్చే సంవత్సరంలో ఎంటర్ కావాలంటే చూడండి ప్రియమైన, మా జీవితాలను अपना जीवन उनके हाथ में सौंपना चाहिए, सरेंडर करना चाहिए, हैंड ओवर करना चाहिए. हालेलुया. कैसा हैंड ओवर करना है? एक बार वचन देखिए, Psalms 37 and 5th verse. నీ మార్గము, अपना मार्ग यहोवा पर छोड़ दे. हालेलुया. ये नया साल में अपना मार्ग यहोवा का हाथों को सौंप देना. हालेलुया. ये नए साल में अपन जाना बोले तो अपना मार्ग जो भी चलते हुए आज अपन ये चर्च होने के बाद घर को जाते ना, पूरे मार्गों को अपना जीवन पूरा यहोवा के हाथ में सौंपना चाहिए नए साल में. हालेलुया. నీ మార్గములు యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నువ్వు నమ్ముకొనుము, ఆయనను నమ్ముకొనుము, ఆయన కార్యములను నెరవేర్చుము. హల్లెలూయా. లాస్ట్ గా మనం లేచి నిలబడి 1 Thessalonians 5:18 పడవైపారు పడినా. 1 Thessalonians 5th chapter उठिए अपन सब लोग థ్యాంక్స్‌గివింగ్ 18వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకొని స్తుతి ఆరాధనలోకి కొంచెం టైం తీసుకొని ఈ సంవత్సరం అంతా దేవుడు నీకు ఏమేమి చేసుకొని వచ్చిండో టైం తీసుకొని, టైం లేక, హల్లెలూయా, టైం తీసుకొని వాళ్ళ వీళ్ళ ముఖాలు చూడకుండా నీ అంతా నీ ముఖం నువ్వే చూసుకో, కళ్ళు మూసుకొని ఎట్లుందో దేవుని ముఖం చూసుకో, చూడు. ఆ వాక్యం చదువుకొని దేవునికి కృతజ్ఞతలు స్తుతి ఆరాధన చేస్తూ ఉంటూ ఉండను. పడి అయిపోయి చదవండి. 1 Thessalonians 5:18. హల్లెలూయా. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు ఏంది? ప్రతి విషయమునందు కృతజ్ఞత. ఇప్పుడు ఏదైతే ఉన్నామో ఈ సంవత్సరం అంతా ఏదైతే కలిగి ఉన్నామో ఆ విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యేసుక్రీస్తునందు దేవుని చిత్తం. అంటే నువ్వు థ్యాంక్స్ చెప్పడము,
हालेलुया। थैंक्स చెప్పడం, थैंक्स बोलने का स्पिरिट हृदय हर एक विश्वासी को रहना चाहिए। हर बात में धन्यवाद करो। हालेलुया। हर बात में, हर चीज के लिए धन्यवाद करो बोलकर प्रभु जी का वचन लिखा हुआ है। हालेलुया। हर चीज के लिए, अब जो भी चीज में अभी है अपन, ఏదైతే పరిస్థితిలో మనం ఉన్నామో, సంవత్సరం అంతా ఏ పరిస్థితిలో నుండి వచ్చినామో, టైం తీసుకొని గుర్తు తెచ్చుకొని, హల్లెలూయా, అవి గుర్తు తెచ్చుకొని ఈ లాస్ట్ ఆదివారం దినమున, వచ్చే సంవత్సరం వచ్చే ఆదివారం ఎక్కడ ఉంటామా? హల్లెలూయా. నీ విశ్వాసం చొప్పున అవుతుంది అది కూడా. ఉంటామంటే ఉంటాం. ఇదేం పరుగు, నేను ఉంటానా అని అపవాది స్వరంలో విని మీది మీ చేతిలో ఉంది. హల్లెలూయా. వచ్చే సంవత్సరం ఎక్కడ ఉంటాం? ఈ సంవత్సరం దేవునికి అన్ని పరిస్థితుల యందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట क्रिस्तु యేసునందు దేవుని चित्तम। हालेलुया। हर एक चीज के लिए क्या करना? धन्यवाद करना। मुंह से बोलना। हर एक चीज के लिए वचन क्या बोल रहा है? धन्यवाद। हर एक चीज के लिए, लास्ट ईयर से इस दिन तक आपको बचाने के लिए, आपका सुरक्षित करने के लिए, आपको खाना खिलाने के लिए, आपको चंगा करने के लिए, हर एक चीज के लिए धन्यवाद करना प्रभु जी का इच्छा है। हालेलुया। धन्यवाद करना प्रभु जी का इच्छा है। हालेलुया। To give thanks to Lord, this is the will of God in Christ Jesus. हालेलुया। This is the will of God. Take some time। हालेलुया। दिल से आप एक टाइम ले लो अम्मा, थोड़ा आपके पैरा जमीन पर रखो। 2 मिनट नहीं रख सकते? रहते पैरा भागते रहते, रख सकते 2 मिनट जमीन पर है? थोड़ा टाइम लो। हालेलुया। थोड़ा टाइम लो। प्रभु जी का वचन बोल रहा है। కొంచెం సమయం తీసుకో, చేతులు పైకెత్తి, ఆకాశం పైకెత్తి, హృదయంలో ఆలోచన చేయి, దేవునికి స్తోత్రంలో చేయి. ఎవరేమన్నా కానీ నువ్వు మాత్రం ప్రతి విషయం నందు కృతజ్ఞత చెల్లించుట క్రీస్తు యేసునందు। दिस इज द विल ऑफ गॉड। टेक सम टाइम। कितना समय लिए तो उतना अच्छा है आपके लिए, कितना समय लिए तो उतना अच्छा है तुम्हारे लिए, मेरे लिए। धन्यवाद करते हुए प्रभु जी की स्तुति आराधना करना चाहिए। थैंक यू लॉर्ड, थैंक यू जीसस। వచ్చిన విధముగా మనసులో కృతజ్ఞతలు చెప్పుకుంటావా? చెప్పుకో. గట్టిగా అరుచుకుంటూ చెప్తావా? చెప్పుకో. సైలెంట్ గా చెప్పుకుంటావా? చెప్పుకో. కానీ చెప్పకుండా మాత్రం ఉండదు. థ్యాంక్ యూ లార్డ్. యాక్సిడెంట్స్ నుండి తప్పించడేమో, రోగాల నుండి స్వస్థపరిచిండేమో, తిండి లేనప్పుడు మంచి భోజనం పెట్టిండేమో, ఆదరణ ఓదార్పు లేనప్పుడు ఆదరించేడేమో, అప్పుల బాధలో ఉన్నప్పుడు సహాయం చేసిండేమో, సంవత్సరం పొడవునా ఏమేం చేసిండో టైం తీసుకొని భూమి మీద కాళ్ళు పెట్టి మనసులో హృదయంలో వేషధారణ వద్దైనకు నేను చేయాలనిపించకపోతే చెయ్యకు అంటాడు ఆయన. టైం తీసుకొని చేయాలనిపిస్తే కృతజ్ఞతలు గుర్తు తెచ్చుకొని చేయి. అది దేవుడు కోరుకొని చున్నాడు హృదయాంతరంగంలో నుండి.